హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ వరల్డ్. నేను లతా రంగనాథ్. ఈరోజు 2 వినాయక ప్రసాదాలు అయితే చేసి చూపిస్తానండి. ఈజీ, తొందరగా అయిపోయే ప్రసాదాలు అండి. వినాయకునికి ఇష్టమైన ప్రసాదాలు. మనం ఒక గిన్నెలో ఒక కప్పు రైస్ ఫ్లోర్ బియ్యం పిండి తీసుకుందామండి. అందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా కలిపేసుకుందాం పిండిని. ఇప్పుడు ఈ పిండిని చిన్న వంటలు చేసుకుందామండి. ఇవి ఆవిరి కుడుముల కోసం అండి. మనం కుక్కర్లో ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక స్టీల్ గిన్నెలో వాటర్ పోసి దానిపైన చిల్లుల గిన్నె ఉందనుకోండి, దాంట్లో అన్నీ సర్దేసి దానిపైన పెట్టి మూసేస్తే 10 నిమిషాలు కుడుములు రెడీ అయిపోతాయి. ఇప్పుడు రెండో ప్రసాదం అండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునే దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇందులో కాజు బాదం కూడా వేసి ఫ్రై చేద్దాం. ఇందులోనే కిస్మిస్, సిరంజి కూడా వేసి ఫ్రై చేద్దాం. ఫ్రై అయిపోయాను, తీసేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసి ఒక కప్పు సూజీ రవ్వ వేసి ఫ్రై చేద్దామండి. నెయ్యిలో ఎంత చక్కగా వేయించుకుంటే మనకు రవ్వ కేసరి అంత బాగా వస్తుంది. కరెక్ట్ కొలతలు వేసుకుంటే కరెక్ట్ చాలా టేస్ట్ వస్తుందండి కేసరి. మనం రవ్వ ఫ్రై చేసుకుని తీసేస్తామండి. తీసేసి ప్యాన్లో 2 కప్స్ వాటర్ పోసుకుందామండి. బాగా బాయిల్డ్ అయ్యాక ఏ కప్ అయితే సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పులు చక్కెర తీసుకుందాం. చక్కెర బాగా మెల్ట్ అయినాక అందులో చిన్న స్పూను కేసరి ఎల్లో ఇద్దామండి, ఫుడ్ కలర్. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని చక్కగా పోస్తూ ఉంటలు లేకుండా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది చిక్కబడుతుంది అనగా మనము 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. మన రవ్వ కేసరి కుక్ అయిపోయిందండి. గీ భయం బయటికి కనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని పలుకులు వేసేసుకుందాం. రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసేసుకుందాం. మనకి రెండో ప్రసాదమైన ఆవిరి కుడుములు కూడా రెడీ అయిపోయిందండి, కుక్ అయిపోయింది. దీన్ని కూడా బౌల్లోకి తీసేసుకుందాం. 2 ప్రసాదాలు మనం ఇప్పుడు వినాయకుడికి పెట్టేద్దాం నైవేద్యంగా. కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.